నమస్కారం అందరికీ. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి మంగళకరమైన వస్తువులు, అలానే పూజకి ఉపయోగపడే కొన్ని పూజా ఐటమ్స్ని నేను మీషోలో తీసుకున్నాను. ప్రొడక్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అని ఈ వీడియోలో చూసేద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. నచ్చినవి క్లిక్ చేసి కొనేసుకోండి. మొదటిగా నేను మీషో నుంచి లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఈ పీఠాన్ని తీసుకున్నాను. పీఠం చాలా బాగుందండి. పీఠం మొత్తం సిల్వర్ కలర్లో ఇచ్చారు. ఆ పీఠానికి మధ్యలో ఒక కలశాన్ని ఇచ్చారు. పీఠం మొత్తం చూడడానికి చాలా అందంగా ఉండే విధంగా చాలా బాగా డెకరేట్ చేశారు. కానీ ఇది మరీ అంత పెద్ద పీఠ ఏం కాదండి, కొంచెం చిన్నగానే ఉంటుంది. చిన్నదైనా మాకు పర్లేదు, మేము తీసుకుంటాం అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు, అంత బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ పీట మొత్తం కూడా సిల్వర్ కలర్తోనే ఇచ్చేశారు. చాలా బాగుందండి పీట. తీసుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది నాకు జస్ట్ 140 రూపీస్కే వచ్చింది. ఇవి చిట్టి గాజులు అండి. ఈ చిట్టి గాజులు నేను మీషోలో తీసుకున్నాను. ఇవి నాకు జస్ట్ 130 రూపీస్కే వచ్చాయండి. లక్ష్మీ అమ్మవారికి ఈ గాజులు అంటే చాలా ఇష్టం అండి. వీటితో అమ్మవారికి చిట్టి గాజుల మాల వేస్తారు, అలానే అష్టోత్తరాలు చదువుకుంటారు. మట్టి గాజులు అయితే చాలా బాగున్నాయి. ప్యాకింగ్ కూడా ఆ గాజులు ఎక్కడా బ్రేక్ అవ్వకుండా చాలా బాగా చేశారు. గాజులు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎల్లో కలర్ గాజులు ఇచ్చారండి. ఈ గాజులు మొత్తం 108 ఉన్నాయండి. ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క బ్యాంగిల్కి 108 వచ్చేసాయి. ఇవి మొత్తం 3 కలర్స్లో ఇచ్చారు. పసుపు రంగు, ఎరుపు రంగు, అలానే ఆకుపచ్చ రంగు. ఒక్కొక్క కలర్లో 108 గాజులు వచ్చాయండి. మొత్తం కలిపి 300 కంటే ఎక్కువ గాజులే ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రాగా కొన్ని గాజులు కూడా మనకి ఇచ్చారు 3 కలర్స్లో. ప్రొడక్ట్స్ మాత్రం చాలా వర్త్ అండి. ఇవి జస్ట్ 130 రూపీస్కే వచ్చాయి కాబట్టి అందరూ కొనుక్కోవచ్చు. వీటితో అమ్మవారికి చిట్టి గాజుల మాలను చేసి వేస్తే అమ్మవారు చాలా అందంగా ఉంటారు. ఈ ప్రోడక్ట్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ప్రోడక్ట్ని హ్యాపీగా కొనేసుకోవచ్చు, అంత అందంగా ఉన్నాయి ఈ గాజులు. ఏంట్రా బాబు, మీషో వాళ్ళు ఇంత తక్కువగా ఇచ్చారని అనిపించింది నాకు ఇంత మంచి ప్రోడక్ట్ని. నిజమండి, నా మాటలు మీరు నమ్మకపోతే ఒకసారి ఆర్డర్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. 130 రూపీస్లోనే ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుంటే అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు నేను చూపించేవి అమ్మవారికి చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతంలో వీటిని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. అవేంటో కాదండి, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, శ్రీఫలాలు మరియు గురువింద గింజలు. ఇవంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇవి నాకు జస్ట్ 120 రూపీస్కే వచ్చేసాయి. ఇవి లక్ష్మీ గవ్వలండి. ఇవి మొత్తం 9 ఇచ్చారు మనకి. చాలా బాగున్నాయి. ఇవి లక్ష్మీ అమ్మవారితో పాటు పాల సముద్రంలో పుట్టాయండి, అందుకని అమ్మవారికి అంత ఇష్టము. ఇవి గోమతి చక్రాలండి. లక్ష్మీ గవ్వలను అమ్మవారితోనూ, గోమతి చక్రాలను విష్ణుమూర్తితోనూ పోలుస్తారు, అందుకని అమ్మవారికి 2 అంటే చాలా ఇష్టము. లక్ష్మీ అమ్మవారికి తామర పూలు అంటే చాలా ఇష్టం. తామర పూలు దొరకని వాళ్ళు ఇలా తామర గింజలను మాలగా చేసి లక్ష్మీ అమ్మవారికి వేస్తుంటారు. ఇవి గురువింద గింజలండి. ఇవి నేను కౌంట్ చేయలేదు కానీ ఇవి 9 కంటే ఎక్కువే వచ్చాయండి. అన్నీ చాలా బాగున్నాయండి. ఇవి మొత్తం ఒక్కొక్కటి 9 ఇచ్చారు. ఇవి ఒక్కొక్క ప్రోడక్ట్ 130 అనుకుంటున్నారేమో, కానీ కాదండి. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, అలానే తామర గింజలు, ఈ 4 కలిపి మొత్తం 130 రూపీస్ అండి. ఇవి పంచగవ్య దీపాలండి. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. వీటిలో నాకు మొత్తం ఒక 10 వరకు ఇచ్చారు. పంచగవ్య దీపాలు అంటే చాలామందికి ఐడియా ఉండదండి. ఇదిగోండి, ఇలా ఉంటాయి ఈ పంచగవ్య దీపాలు. ఈ పంచగవ్య దీపాలను వరలక్ష్మి వ్రతం రోజు పూజలో వెలిగిస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారు వీటిని. ఇవి మొత్తం 10 దీపాలు ఇచ్చారండి. ప్రొడక్ట్ కూడా చాలా బాగుంది. పంచగవ్య దీపాలను ఏ పండుగప్పుడైనా పూజలో వెలిగిస్తే హోమం చేసినంత పుణ్యం వస్తుంది అంటారు. అందరూ కొనుక్కోవాల్సిన ప్రోడక్ట్ అండి ఇది నాకు జస్ట్ 110 రూపీస్కే వచ్చేసింది. నెక్స్ట్ ఈ అరటి చెట్లు అండి. ఈ అరటి చెట్లను నేను మీషో నుంచి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. బట్ ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, రిటర్న్ పెట్టేద్దామని అనుకున్నాను. కానీ మధ్యలో డెకరేషన్ చేసిన తర్వాత చాలా బాగున్నాయండి. డెకరేషన్ చేసినప్పుడు ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ పక్కన అమ్మవారి ఫోటో పెట్టినప్పుడు మధ్యలో అటొకటి ఇటొకటి పెట్టినప్పుడు చాలా బాగున్నాయి. అమ్మవారి ఫోటోకి ఆ చెట్లకి సరిపోయిందనమాట.
ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు. అంత బాగున్నాయి ఇవి. చూడడానికి ఎంతో పచ్చగా, అలానే అరిటాకులు కూడా ఇచ్చారు. అరిటాకులతో పాటు అరటికాయలు, అలానే ఒక పిట్టను కూడా ఇచ్చారు. చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇలా ఒక 2 అరటి చెట్లను ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుందండి. కాకపోతే కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇలా 2 అరటి చెట్లను ఇచ్చారు. చెట్టుకు పైన ఒక పెట్టెనిచ్చారు. మళ్ళీ అరటి చెట్లకి కొన్ని అరటి గెలలను కూడా ఇచ్చారు. కింద ఒక పెట్టెనిచ్చారనమాట. ఇదిగో ఇలా ఒక 2 ఇచ్చారు. అదేంటో అని అనుకున్నాను. కానీ అవేంటంటే ఈ చెట్టుని చూసారా, ఆ చెట్టు కింద ప్లేస్ చేయాలన్నమాట. అప్పుడు ఆ చెట్టు నించుంటుంది. చూడండి, నేను చూపిస్తాను ఎలా ప్లేస్ చేయాలో. అలానే చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఒకటి తీసుకొని చెట్టుకి కింద భాగం ఉంటుంది కదా, ఆ కింద భాగాన్ని ఏంటంటే ఆ హోల్లోకి ప్రెస్ చేసేస్తే అది కరెక్ట్గా నించుంటుంది అనమాట. ఇంకా అలాగ నించోబెట్టుకోవటమే మనం. అమ్మవారి విగ్రహానికి అటొక వైపు ఇటొక వైపు ఈ అరటి చెట్లన్నీ నించోబెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. రెండవది కూడా అలానే మనం ఫిక్స్ చేసుకోవటమే. అంతేనండి, చాలా ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఈ అరటిగెలలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. చిట్టి చిట్టిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. హైలైట్ ఏంటంటే అరటి గెలను కూడా ఇచ్చారు వాళ్ళు. డెకరేట్ చేసినప్పుడు మాత్రం చాలా బాగుండిద్దండి. అందుకు మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను, ఎందుకంటే నేను డెకరేట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏంటంటే కింద ఒక గ్రీనిష్గా ఇచ్చారు, అక్కడ ఒక పిట్ట ఇచ్చారు. చెట్టుకి కొన్ని అరటిగెలను ఇచ్చారు. ఆ చెట్టు పైన ఒక పిట్టని ఇచ్చారు అనమాట. డెకరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మధ్యలో ఆ ఫోటోకి అండ్ పక్కన ఉన్న ఆ చెట్లకి కరెక్ట్గా సరిపోయింది. హ్యాపీగా కొనేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి అమ్మవారి పాదాలు అండి. నేనే నమ్మలేదండి వీటిని మీషో నుంచి తీసుకున్నానంటే. ఏంట్రా బాబు, మీషో ఇలాంటి రేర్గా దొరికే ప్రొడక్ట్స్ని కూడా ఇంత మంచి కాస్ట్కి ఇస్తుందని అనిపించింది నాకు. అంత బాగున్నాయి అమ్మవారి పాదాలు. అమ్మవారి పాదాలను పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. పాదాలు ఎక్కడా కూడా కొంచెం డ్యామేజ్ కూడా రాకుండా చాలా బాగా వచ్చాయి. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. అమ్మవారి పాదాలు నాకు చాలా బాగా నచ్చాయండి. ఎవరైనా హ్యాపీగా తీసేసుకోవచ్చు. అంత బాగున్నాయి, అంత అందంగా ఉన్నాయి. మస్ట్ బయ్యింగ్ ప్రోడక్ట్ అండి ఇది. తప్పకుండా కొనేసుకోవాలి అందరూ. ఎంత బాగున్నాయి అమ్మవారి పాదాలు. పాదం మొత్తం రెడ్ కలర్లో ఇచ్చారు. అసలుకి ఎంత బాగా చేశారు అని అంటే ఎవ్రీ డీటెయిల్ కూడా చాలా బాగా చేశారు. ఆ నెయిల్ పాలిష్తో సహా చాలా బాగుందండి. దానికి పైన ఒక ఫ్లవర్ ఇచ్చారు. పాదానికి మధ్యలో స్వస్తిక్ సింబల్ ఇచ్చారు. నెయిల్ పాలిష్ కూడా ఆరెంజ్ కలర్లో వేశారండి. అంతగా ఎవ్రీ డీటెయిల్ని హైలైట్ చేశారు. అందుకని ఈ పాదాలు నాకు అంత బాగా నచ్చాయి. ఇందులో మీకు ఒక వండర్ఫుల్ థింగ్ చెప్పన, ఇవి మట్టితో చేశారండి. ఈసారి వరలక్ష్మి వ్రతానికి పూజలో ఈ అమ్మవారి పాదాలను పెట్టుకుంటే ఆ లక్ష్మీ కళ మొత్తం మన ఇంట్లోనే ఉందని అనిపిస్తుందండి. అంత బాగున్నాయి ఈ అమ్మవారి పాదాలు. ఎవరైనా హ్యాపీగా కొనేసుకోవచ్చు. ఇవి నాకు జస్ట్ 123 రూపీస్కే వచ్చేసాయండి. ఇంత తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కొనేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇత్తడి చెంబండి. ఇది కూడా బాగుంది. మరీ అంత పెద్దగా మరీ అంత చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉంటుందండి. కొనుక్కోవచ్చు, పర్లేదు. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు కొనేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ మనకి అండర్ 150 రూపీస్కే వచ్చేసాయండి. 150 రూపీస్కి ఏమొస్తున్నాయండి? పూజకి 150 రూపీస్ ఖర్చు చేయడం అంటే అది పెద్ద విషయం ఏం కాదు. ఆల్ ప్రొడక్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు లింక్ని క్లిక్ చేశారంటే అవి డైరెక్ట్గా ప్రొడక్ట్ దగ్గరికి తీసుకెళ్తాయి. మీరు ఇంకా మీకు నచ్చిన ప్రోడక్ట్ని హ్యాపీగా కొనేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.